ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మన జీవితంలో మనము అనేకమైనటువంటి ఆశలు కలిగి ఉంటాం. మానవులుగా మన జీవితాలు హెచ్చించబడాలని, మన బిడ్డల యొక్క జీవితాలు హెచ్చించబడాలని, మనం చేస్తున్నటువంటి ఉద్యోగము హెచ్చించబడాలని, మనం చేస్తున్నటువంటి వ్యాపారము హెచ్చించబడాలని, మనం ఏ కార్యం చేస్తున్నా ఆ కార్యములో మనం హెచ్చించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మన జీవితాల్లో ఎన్నో కోరికలు, ఉద్దేశాలు మనం కలిగి ఉంటాం. పిల్లరా, మనము కోరిక కలిగి ఉండటంలో లేదా ఆశ కలిగి ఉండటంలో మనం హెచ్చించబడాలి అనుకున్నటలో ఏమాత్రం కూడా తప్పు లేదు. కానీ బైబిల్ గ్రంథ ప్రకారము మనము వాక్యానుసారమైనటువంటి వారిగా ఉంటే దేవుడు ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మనకు కుమ్మరిస్తాడనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్న బద్దులమై ఉన్నాం. అందుకని భక్తుడు తన యొక్క గ్రంథంలో ఈ విధంగా వ్రాసి ఉంచాడు. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా తెలియచేయబడుతుంది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయాలని ఒక ముఖ్యమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం చెప్పున మనము ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాం. అయితే మనం హెచ్చించబడాలి అంటే, మన జీవితాల్లో కార్యాలు జరగాలి అంటే, మన బిడ్డలు హెచ్చించబడాలి అంటే దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ఆ హెచ్చించేంత వరకు కూడా మనము ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. ప్రార్థన ద్వారా కనిపెట్టుకోవాలి. మన జీవితాల్లో ఏ ఆశనైతే కలిగి ఉన్నామో ఆ ఆశ నెరవేర్చబడేంత వరకు కూడా ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, తగిన సమయం ముందు హెచ్చిస్తానని వాగ్దానం చేశారు కదా నాయన, నా జీవితాన్ని బాగు చేయండి, నా బిడ్డల జీవితాన్ని బాగు చేయండి, నా కుటుంబాన్ని బాగు చేయండి అయ్యా. నేను తగిన సమయమందు ప్రభు నా తండ్రి కనిపెడుతూ ఉన్నాను. దేవా నా తండ్రి, నీ యొక్క చేతి క్రింద దీన మనస్కత్వంతో ప్రభు నేను కనిపెట్టుకుంటూ ఉన్నాను అయ్యా. నా మనసారా ప్రభు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నువ్వు నన్ను ఎప్పుడు హెచ్చించాలనుకుంటున్నావో, ఎప్పుడు బాగు చేయాలనుకుంటున్నావో ఆ యొక్క సమయము నా ప్రభా నీ చేతిలో ఉంది, ఆ ఇష్టము నీ చేతిలో ఉంది. కాబట్టి నీ ఇష్టాన్ని, నీ సమయాన్ని నెరవేర్చండి ప్రభు అని మనము ఆయన చేతి క్రింద ఎప్పటికప్పుడే మరి దీన మనసు కలిగిన వారమే జీవించాలని ప్రభు ఒక వాక్యము తెలియజేస్తుంది. దేవుడి పట్ల మనము ఒక ప్రణాళికను కలిగి ఉండాలి. దేవుడు మన పట్ల ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడో మనము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉండాలి. మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఓర్పుతో, సహనముతో ఆ యొక్క ప్రార్థన జీవితంలో మనము మరి ముందుకు నడుస్తూ దేవుడు హెచ్చించే ఎంతవరకు కూడా మన ఓపికతో కనిపెట్టుకుంటూ ఉండాలి. పిల్లరా, మన పట్ల దేవుడు చేయబోతున్న కార్యాలు మరి ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనవి. అవి నెరవేర్చబడాలి అనుకునే సమయానికి పిల్లరా అవి నెరవేర్చబడకుండానే చాలామంది బిడ్డలు తొలగిపోతూ ఉన్నారు. చాలామంది బిడ్డలు వారి జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టే ఈ రోజున చాలామంది ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నారు. చాలామంది వారి జీవితంలో ఆ యొక్క హెచ్చించబడేటువంటి తత్వాన్ని మరి వారు పొందుకోలేకపోతున్నారు. పిల్లరా, ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాలన్నీ కూడా బాగుపడాలంటే, మన జీవితాలు హెచ్చించబడాలంటే, మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాలు పొందుకోవాలంటే ఆయన హెచ్చించేంత వరకు కూడా మనము ఆయన చేతి క్రింద దీన మనస్సు కలిగి, ప్రార్థనా జీవితము కలిగి, విశ్వాస సంబంధమైన జీవితం కలిగి మనం ముందుకి కొనసాగించబోదు.